దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమీకృత వ్యవసాయ విధానం అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మాటేరు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరి రైతు సోదరులు తమ ప్రశ్నలు నివృత్తి చేసుకోవడానికి మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 0866 248 7005 248 7006. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ప్రస్తుతం మనం సమీకృత వ్యవసాయ విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే రైతు ఏక పంటల విధానం వలన నష్టాల బారిన పడుతున్నారు. మరి రైతు ఆర్థికంగా నిలబడాలంటే ఏ వ్యవసాయ పద్ధతులు పాటించాలి? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఏక పంటల విధానం లేదంటే ఏకరంగా ఎంచుకోవడం వల్ల ప్రస్తుతం రైతులు ఎక్కువ నష్టాలను చవిచూడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఓన్లీ పంటలను పండించుకోవడం, లేదంటే డైరీ చేసుకోవడం, లేదంటే పౌల్ట్రీ చేసుకోవడం, ఇట్లాగా ఏ అయితే ఒకప్పుడు అనుబంధ రంగాలుగా ఉండే ఈ అన్నిటిని కలిపి వ్యవసాయం అనేవారు. సో దాన్ని మానేసి పూర్తిగా ఏకరంగంలో వెళ్ళడం వల్ల రైతులకి తుఫాన్లు కానీ, సైక్లోన్లు కానీ, బెట్టలు కానీ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు నష్టాన్ని ఎక్కువ చవిచూడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ సమీకృత వ్యవసాయ విధానం అనేది పురాతన కాలం నుంచి ఉన్నది. ఒకప్పుడు పాడి పంట రెండూ కలిసి ఉండేవి. పాడి పంట అంటేనే వ్యవసాయం. పాడి సపరేట్గా, పంట సపరేట్గా అయిపోయిన తర్వాత రెండు రంగాలు కొంతకాలం లబ్ధి పొందినాయి, కానీ తర్వాత నష్టాలను చవిచూడవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో ఏ అయితే పాత విధానాలు ఉన్నాయో ఇవన్నిటిని అంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ కూడా మిళితం చేసుకొని సమగ్రంగా ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ విధానం చేసే విధానాన్ని సమీకృత వ్యవసాయ విధానం అంటాం. ఓకే సార్, మరి సమీకృత వ్యవసాయం గురించి అన్నారు కదా, మరి అది ఎలా వివరించండి మొత్తం? అంటే సమీకృత వ్యవసాయ విధానం అంటే మన వ్యవసాయంతో పాటు అంటే మనం వేసుకునే పంటలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో ఉద్యానవన పంటలు అవ్వచ్చు, లేదంటే కోళ్ళు అవ్వచ్చు, లేదంటే గొర్రెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, లేదంటే డైరీ అవ్వచ్చు, లేదంటే అటవీ సమృద్ధి కావచ్చు, ఏదైనా వ్యవసాయానికి సంబంధ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో అనుబంధ రంగాలను వాటి మన ప్రాంతానికి బట్టి, నేల స్వభావాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఒక నిర్దిష్ట ప్రణాళికలో ఈ అన్నిటిని మిళితం చేసుకుని సాగు చేసే విధానాన్ని ఈ సమీకృత వ్యవసాయ విధానం అంటూ ఉంటాం. అంటే ఒక రంగానికి ఇంకో రంగానికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. అదేవిధంగా ఒక రంగం నుంచి వచ్చిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వేరే రంగంలో పెట్టుబడుల కింద పనికొస్తాయి, అంటే దానికి ఇన్పుట్స్ కింద అవుతాయి అన్నమాట. సో ఏ అయితే ఎట్లా రీసైక్లింగ్ ప్రాసెస్లో వెళ్తుందో ఆ వ్యవసాయ విధానాన్ని సమీకృత వ్యవసాయ విధానం అంటాం. దీనివల్ల ఏంటంటే మనకి రైతులకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా నష్టం అనేది ఎక్కడ చూసే పరిస్థితి ఉండదు. సపోజ్ ఏకరంగం ఎంచుకున్నారనుకోండి, ఏకరంగం వల్ల సపోజ్ తుఫాన్లు కానీ, సైక్లోన్ కానీ, బెట్టలు కానీ వచ్చినాయి అనుకోండి, ఆ పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ పంటలు నష్టపోయేటప్పుడు ఏ అయితే అనుబంధ రంగాలు ఎంచుకున్నామో అనుబంధ రంగాలు అనేది రైతుకి నష్టాన్ని చవిచూడకుండా లాభం పొందే విధంగా ఉంటాయి. సో అట్లాంటి 2-3 రంగాలు లేదంటే 4-5 రంగాలు రైతు వారి ఇంట్రెస్ట్ బట్టి రైతుకి ఏ అయితే అనుబంధ రంగాలు బాగుంటాయి అనుకుంటాయో వాళ్ళ ఆసక్తి మేరకు అనుబంధ రంగాల్ని కరెక్ట్గా ఒకదానికొకటి రీసైకిల్ అయ్యేలాగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమీకృత వ్యవసాయ విధానం 100% లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా రైతుకి రెండింతల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు అన్నారు కదా, మరి అసలు అనుబంధ రంగాలు అంటే ఏంటంటే? మంచి క్వశ్చన్. యాక్చువల్గా వ్యవసాయంతో పాటు ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యవసాయానికి ఏ అయితే అనుబంధంగా ఉంటాయి. ఉదాహరణకి వ్యవసాయం అనుకుంటే ఎంతసేపు ఇప్పుడు అంతా అనుకున్నది, వరి రైతులు అయితే వరి, మొక్కజొన్న రైతులు మొక్కజొన్న, పత్తి రైతులు అయితే పత్తి రైతులు, ఓన్లీ ఒక పంట విధానం చేసుకుంటున్నారు. ఏదైతే మనం ఆ పంటల బదులు ఆ పంటలకు అనుకూలంగా మన ఏదైతే నిర్దిష్ట నెల భూమి అయితే పెరగట్లేదు, రైతుకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఉంది, కౌలుకు తీసుకుని చేయాలి తప్ప ఆ 2 ఎకరాల 3 ఎకరాలు ఉంటుంది. ఆ 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఒకే పంట విధానంతో పాటు ఉద్యానవన పంటలు కానీ అంటే కూరగాయలు కానీ, పూల తోటలు కానీ పెంచుకోవడానికి, అదేవిధంగా ఆ ఉన్న భూమిలో సమృద్ధిగా తనకు కావాల్సిన పశువులు పెంచుకోవడానికి దానికి కావాల్సిన గడ్డి కానీ, పచ్చిమేతకు కానీ ఇట్లాంటి 2-3 రంగాలు ఏవైతే ఉంటాయో అనుకూలంగా ఉంటాయి. అంటే కోళ్ళ పరిశ్రమ కూడా ఇందులోకి వస్తుంది, డైరీ వస్తుంది, ఫిషరీ వస్తుంది. అదేవిధంగా మనం అనుకున్నట్టుగా ఉత్పత్తి అంటే వ్యవసాయ ఉత్పత్తులు అంటాం. ఉదాహరణ చూసుకుంటే తేనెటీగల పెంపకం ఉంది, పట్టు పరిశ్రమ ఉంది, విలువ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే వ్యవసాయం చేస్తాం ఇవన్నీ కూడా మనం వ్యవసాయ అనుబంధ రంగాల కింద తీసుకుంటాం. అంటే ఉదాహరణ తీసుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల కింద ప్రస్తుతానికి 54 పైచిలకే ఉన్నాయి.
సో అందులో రైతుకి ఏది అనుకూలంగా ఉంటుంది, ఏ రంగం నుంచి అతను లాభదాయకంగా ఉంటుంది అన్నది ప్రణాళిక తయారు చేసుకోవడం సమీకృత వ్యవసాయ విధానం. ఓకే సార్. అంటే మనం ఎంచుకున్న రంగం బట్టి మన నేలను కూడా వాళ్ళని ఎంచుకోవాలి ముందుగా. వాళ్ళు ఏదైతే ఎందుకంటే అంటే అన్ని నేలలు అన్ని రంగాలకు ఉపయోగపడదు. ఉదాహరణకి మనకి గోదావరి జలాలు తీసుకున్నాం అనుకోండి, నిత్యం నీరు ఉంటుంది, హెవీ సాయిల్స్ ఉంటాయి ఇక్కడ, అంటే బంకబట్టి నేలలు ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో వరికి అనుబంధంగా ఉండే రంగం ఏది ఉంటుంది అంటే వరితో పాటు చేపల పెంపకం, వరితో పాటు ఆ గట్ల మీద కొన్ని కూరగాయలు పెంచుకోవడానికి పూల తోటలు కానీ. అదే ఉదాహరణ తీసుకోండి, అనంతపూర్ లాంటి డ్రై ట్రాక్ ఉందనుకోండి, అంటే మెట్ట ప్రాంతాల్లో అనుకోండి, మెట్ట ప్రాంతంగా అనుకూలమైన పంటలు ఏమున్నాయి అంటే వేరుశనగ కానీ, ఆ పంటలతో పాటు జొన్నలు సజ్జలు వేసుకుంటూ కొంత పూల సాగు చేసుకుంటూ ఉద్యానవన పంటలు చేసుకుంటూ దాంతోపాటు గొర్రెలు కానీ మేకలు కానీ, అంటే రంగాన్ని బట్టి మన ప్రాంతాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా సమీకృత వ్యవసాయ విధానాలు మార్చవలసిన అవసరం ఉంటుంది. ఓకే సార్. మరి సమీకృత వ్యవసాయ విధానాన్ని ఏ రైతులు అనుసరించవచ్చు అంటారు? అది ఎంత విస్తీర్ణంలో చేయవచ్చు అంటారు? అంటే మంచి క్వశ్చను. కరెక్ట్గా ఏం చెప్పాలంటే ఒక రైతు చేయాలి, ఒక రైతు చేయకూడదు అన్నది కాదు. సమీకృత వ్యవసాయ విధానం ప్రతి రైతు అవలంబించవచ్చు. చిన్న సన్నకారు రైతు నుంచి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న పెద్ద రైతు వరకు ప్రతి ఒక్కరు ఆచరించదగిన నమూనా ఇది. సో దానికి ఏంటంటే పెట్టుబడి అనేది ఇక్కడ కీలకం ఉంటుంది. అంటే అతని ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఏ రంగాలు తక్కువలో అయ్యి ఏదైతే రీసైక్లింగ్ అన్నాను కదా, ఒకదాని నుంచి వచ్చే వ్యర్థాలు ఇంకో దానికి, అది ఏదైతే మనకు కరెక్ట్గా ఉందో అది చేసుకోవచ్చు. అది మనం విస్తీర్ణం అన్నాం చూడండి, 1 ఎకరంలో చేసుకోవచ్చు, 2.5 ఎకరాలు అంటే 1 హెక్టార్లో చేసుకోవచ్చు, అదేవిధంగా 50 ఎకరాలు చేసుకోవచ్చు, 100 ఎకరాలు చేసుకోవచ్చు. అది రైతుకు ఉండే ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకోవచ్చు. సో ఏ పలానా పర్టికులర్ రైతు పలానా చేయాలని లేదు. ప్రతి రైతుకి ఒక రైతుకి సపోజ్ ఉదాహరణ తీసుకుందాం, అనంతపూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయనుకోండి, ఓన్లీ వేరుశనగ మాత్రం ప్రధానంగా పండే పంటలు, చిరుధాన్యాలు పడే పంటలు, దానికి అనుబంధంగా ఉండే ఏ రంగాలను ఎంచుకుంటే లాభదాయకంగా ఉంటుంది. గోదావరి జలాలు చూసుకోండి, వరితో పాటు అనుబంధంగా ఉండే ఏ రంగాలు, అట్లా ప్రాంతాన్ని బట్టి రైతుని బట్టి చిన్న సన్నకారు రైతులకి పెద్ద రైతులకి అనుబంధంగా ఉండేది ఈ సమీకృత వ్యవసాయ విధానం అన్నమాట. ఇందుకు ఏంటంటే ఇనీషియల్గా పెట్టే పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడి అనేది రైతు ఆర్థిక స్తోమత బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మనం సమీకృత వ్యవసాయ విధానం మోడల్ ఏది పెట్టుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఒక రైతు డబ్బులు బాగున్నాయనుకోండి, ఆయన రైతు ఒకవేళ డైరీ బేస్డ్ పెట్టుకోవాలనుకోండి, డైరీ బేస్డ్కి వెళ్ళచ్చు. సపోజ్ కోల్డ్ ఇంట్రెస్ట్, కోల్డ్ బేస్డ్ అంటే పౌల్ట్రీ బేస్డ్ సమీకృత విధానం మోడల్ కూడా వెళ్ళచ్చు. అట్లా అంటే రైతు ఇంట్రెస్ట్ బట్టి అతనుకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి మనం వ్యవసాయ విధానాలన్నీ మారుతూ ఉంటాయి. ఓకే సార్. మరి ఈ వ్యవసాయ విధానం వలన రైతులకు ఏ రకంగా లాభదాయకంగా ప్రయోజనంగా ఉంటుందంటారు? ఎస్, ఖచ్చితంగా. ఈ సమీకృత వ్యవసాయ విధానం అంటే హోలిస్టిక్గా చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే పర్యావరణ పరిరక్షణ అనేది జరుగుతుంది. ఎందుకు పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది అయితే రైతు దగ్గర ఏ అయితే సహజ వనరులు ఉన్నాయో వాటిని ఒక రంగం నుంచి ఇంకో రంగంలోకి, ఇంకో రంగం నుంచి ఇంకో రంగంలోకి పెట్టుబడుల కింద ఇలా రీసైకిల్ చేయడం వల్ల బాహ్య వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఉన్న వనరులు నష్టపోకుండా, డిస్టర్బ్ కాకుండా బాహ్య వనరులు తీసుకురాపోవడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. అంతేకాకుండా అతనుకున్న నిర్దిష్ట పొలంలో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం వల్ల పంటల ఉత్పాదకత పెరుగుతుంది. అంటే దిగుబడులు కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏ అయితే మన అనుబంధ రంగాలు అంటే కోళ్ళు కానీ మేకలు కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాం కదా, అవి చేసుకున్నట్టు భూమి సారం అనేది అభివృద్ధి చెంది నేల ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అంటే రైతుకు తెలియకుండానే, రైతుతో సంబంధం లేకుండానే హోలిస్టిక్గా అంటే టోటల్ ప్రోగ్రాంలో అతని భూమి బలపడడంతో పాటు ఆరోగ్యకరమైన పంటనివ్వడంతో పాటు పర్యావరణాన్ని ఇండైరెక్ట్గా రైతు అనేది అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విధానమే మనకి రైతు. వేరేది మిగిలిన ఏదో సింగిల్ యూనిట్ తీసుకున్నాను అనుకోండి, వేరే రంగాలు తీసుకున్నాను అనుకోండి, ఆ రంగాలు ఏమవుతుందంటే వరి చేసుకున్నాను అనుకో, వరికి సంబంధించిన అంత ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ అన్నీ వాడుకుంటారు తప్ప దాన్ని నేల సారం గురించి ఆలోచించరు. డైరీ తీసుకుంటారు, దాని ప్రొడక్షన్ చూసి ఆలోచించేస్తారు తప్ప పర్యావరణం ఏమవుతుందని చూడరు. సో ఇవన్నిటిని పరిరక్షించగలిగే ఏకైక విధానమే సమీకృత వ్యవసాయ విధానం. ఆ రకంగా రైతుకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా డబుల్ ది ఇన్కమ్, అంటే చెప్పాను కదా, నష్టాలు వచ్చినప్పుడు రైతుని కాపాడేది ఒక రంగం పోయినా ఇంకో రంగం నుంచి ఆదాయం వస్తుంది. అంటే కుటుంబం అనేది రోడ్డు మీద పడకుండా, రైతు అన్నది అప్పుల బాధలోకి వెళ్లకుండా ఉండడానికి ఈ సమీకృత వ్యవసాయ విధానం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే సార్. మరి అనుబంధ రంగాలు అన్నారు, మరి అందరు రైతులు ఇది ఎంచుకోవచ్చు అంటారా, చేయవచ్చు అంటారా? ఎందుకంటే అనుబంధ రంగాలు అన్నప్పుడు ఉదాహరణ తీసుకుందాం, ఒక రైతుకి ఒక రకమైన అనుబంధ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఉదాహరణకి ఒక కోళ్ళ గురించి ఒక రైతుకి ఇంట్రెస్ట్. ఈ మధ్యకాలంలో అంతా యూత్ అంతా కూడా కోళ్ళ పెంపకం మీదకి వెళ్తున్నారు. అంటే నాటుకోళ్ళు, ప్రత్యేకించి నాటుకోళ్ళు. సో నాటుకోళ్ళు వెళ్ళడం, నాటుకోళ్ళు అమ్మడం, అంటే అది
మాంసం కోసం అమ్మడం ఒకటైతే పందెం కోళ్ళ కింద పెంచి అమ్మడం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఉదాహరణకు చూసుకున్నాం అనుకోండి, పందెం కోళ్ళు 50,000 నుంచి ₹1,00,000 2 లక్షలు కూడా అమ్మిన సందర్భాలు ఉంటాయి. సో అటువంటి వాటికి ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ఖర్చును తగ్గించుకునే విధంగా అంటే కోళ్ళకి అనుబంధం ఉండే ఇంట్రెస్ట్ ఆ రైతుకు ఉంది, లేదంటే ఆ యూత్కి ఉంది. ఆ యూత్కి బేస్ చేసుకుని పౌల్ట్రీ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్ అనేది అతనికి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కోళ్ళకు పెట్టే దానా ఖర్చు అవన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ అనుబంధ రంగాల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు అతనికి తెలియని ఇన్కమ్ వస్తుంది. ఈ సమీకృత వ్యవసాయ విధానం ఉన్న అద్భుతం ఏంటంటే, మామూలుగా ఖరీఫ్ మనం పంటలు పండించే రైతులు ఉన్నారనుకోండి, ఒక సీజన్లో ఖరీఫ్ పంట రాగానే అవి అమ్మితే డబ్బులు వస్తాయి, రబీ పంట అవగానే అమ్మితే డబ్బులు వస్తాయి. కానీ ఈ సమీకృత వ్యవసాయ విధానం అంటే ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది, డైలీ ఇన్కమ్ ఉంటుంది, 365 రోజులు ఇన్కమ్ వస్తుంది. తన కుటుంబ పోషణ సరిపడగా తను చేసుకోక ఎడిషనల్గా అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇదే రైతు వేరే పొలంలోకి వెళ్ళి కూలి పని చేయక్కర్లేకుండా తనే రాజుగా తనే ఆ పొలాన్ని చేసుకుంటూ తన 10 మందికి అవకాశం కల్పించే విధంగా ఉంటుంది. అంటే ఒక ఎకరం రైతు కూడా రాజులా బతకగలుగుతాడు ఈ సమీకృత వ్యవసాయ విధానం వల్ల. ఓకే సార్, మరి ఈ సమీకృత వ్యవసాయ విధానంలో ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? అంటే మనం ఈ సమీకృత వ్యవసాయ విధానంలో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆర్థిక స్తోమత అని ఇందాక నేను చెప్తున్నాం కదా. మనం ఏదైతే అనుబంధ రంగాలు ఎంచుకుంటామో అనుబంధ రంగాల మీద ఇనీషియల్గా మనం ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు అనేది ఫస్ట్ రైతుకి కొంచెం ఇబ్బందిగా అనిపించేది. రెండవది, సీజన్ అయిపోయిన వెంటనే డబ్బులు వస్తాయి. ఈ సమీకృత వ్యవసాయ విధానం మోడల్ ఎస్టాబ్లిష్ చేయడానికి 1 year పడుతుంది. అంటే ఇంటిగ్రేటెడ్ ఈలో మధ్యలో వస్తూ ఉంటే అమ్ముకుంటూ ఇవన్నీ చేసుకుంటారు. కానీ బట్ ప్రాఫిట్ 100% ప్రాఫిట్ డబుల్ ఇన్కమ్ అనేది మనకు ఒక 1 year తర్వాత కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ 1 year ఆగడానికి చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొకటి, ప్రత్యేకించి వేరే అనుబంధ రంగాలు ఎంచుకున్నారు అనుకోండి, ఉదాహరణకి డైరీ ఎంచుకున్నారు, కోళ్ళు ఎంచుకున్నారు, ఉద్యానవన పంటలు ఎంచుకున్నారు. ఆ పంటలు ఎంచుకున్నప్పుడు రైతుకి ఆ అనుబంధ రంగాల మీద అవగాహన ఉండాలి. అంటే కోళ్ళు ఉన్నాయనుకోండి, కోళ్ళకి ఏ జబ్బులు వస్తాయి, ఏ టీకాలు వేయించాలి, ఏ దానా పెడితే మనకి లాభదాయకం. అంటే అవి తెలియకుండా ఒక అనుబంధ రంగం మీద అవగాహన లేకుండా అనుబంధంగా ఇంక్లూడ్ చేసుకోవడం ఏమవుతుందంటే, మీరు చెప్పారు 3-4 అనుబంధ రంగాలు నేను కలిపేశాను సార్, అన్నీ బాగా రీసైక్లింగ్ అవుతాయని తెచ్చాము, కానీ నష్టం. అంటే అక్కడ ఏంటంటే రైతుకి ఆసక్తి ఉండాలి, దాని మీద కొంత సాంకేతిక పరిజ్ఞానం ఐడియా ఉండాలి. ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది మా దగ్గర మేము చెప్పడం జరుగుతుంది. సో మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఆ సాంకేతిక అనుబంధం ఏ అయితే డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళతో కూడా అవగాహన కార్యక్రమం మనం చేపట్టడం అనేది జరుగుతుంటుంది. అది యాక్చువల్గా ఆసక్తి, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్టే ఈ సక్సెస్ అనేది ఈ సమీకృత వ్యవసాయ విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, కొంతమంది ఇంట్రెస్ట్తోనే పెడతారు కానీ మధ్యలో వదిలేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అదే చెప్పాను కదా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ సమీకృత వ్యవసాయ విధానం ఒక పంచవర్ష ప్రణాళిక కింద మనం ఫీల్ అవ్వాలి. అంటే ఒక 5 సంవత్సరాలు మన భూమిని నేలను ఆరోగ్యం చేసుకుంటూ లాభదాయకంగా, అంటే ఉదాహరణకి నేను ఈ సంవత్సరం ₹1,00,000 ఖర్చు పెట్టాను, 5 సంవత్సరాల తర్వాత అది 10 లక్షలు 15 లక్షలు అవ్వాలి. అంటే ఆ నిలకడ అనేది ఆ వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 1 year ఆగిన తర్వాత జనరల్గా రైతులు ఏం చేస్తారు, నాకు చాలామంది రైతులు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు వాళ్ళు ఫిష్ బేస్డ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫేమస్ అయింది రైస్ కమ్ ఫిష్ కల్చర్ అనేది. సో రైస్ కమ్ ఫిష్ కల్చర్ ట్రెంచ్ పెద్దలు అన్నీ చేసుకుంటూ వెళ్తారు. 1 year అయిపోగానే వాళ్ళు ఆఫ్ ల్యాండ్లో ఉంటారు. అంటే రైతు వేరే చోట ఉంటాడు, వేరే చోట నుంచి ఎవరినో మనుషులు పెట్టుకుని చేయిస్తూ ఉంటాడు. ఇతనేంటి కూలికి చేసేవాడు కాబట్టి అతను ఇంట్రెస్ట్ చూపించడు. బట్ రైతుకి ఇంట్రెస్ట్, రైతుకి ఇంట్రెస్ట్ చేసి వెళ్ళిపోతాడు. బట్ ఆపరేట్ చేయడంలో లోపం వల్ల సార్ నేను చేశాను సార్ నాకు లాస్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే రైతు ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు దాంట్లో దిగి చేసుకునేలా ఉండాలి. ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే రైతు ఒక చోట ఉండి వేరే చోట వ్యవసాయ విధానం అయితే ఖచ్చితంగా లాస్ ఉంటుంది. సో దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని రైతులు మాత్రం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఇందుట్లో ఏంటంటే బయట నుంచి కూలీలు అవసరం లేకుండా, అంటే ఉదాహరణ చెప్తాను చూడండి సార్. కాల్ రెడీగా ఉన్నారు, చెప్పండి. కాల్ తీసుకుందాం ఫస్ట్. హలో హలో మేడం చెప్పండి, మీ పేరు? జనార్దన్ రెడ్డి మేడం నా పేరు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నల్గొండ. ఓకే, మీ ప్రశ్న అడగండి సార్ని. జనార్దన్ గారు చెప్పండి మీ ప్రశ్న. సార్ ఇప్పుడు మేము పచ్చిమిర్చి వేద్దాం అనుకుంటున్నాం, నారు పోసిన ఎట్లుంటుంది సార్ ఇప్పుడు వేయొచ్చా? పచ్చిమిర్చి నారు పోసారు, ఇప్పుడు వేయొచ్చా సార్ మంచిగా? పచ్చిమిర్చి ఇప్పుడు ఈ నెలలోనా నారుగా? నవంబర్లో రావచ్చు సార్. ఇప్పుడు పోసి 10 రోజులు అవుతుంది.
పోసి 10 రోజులు అవుతుంది. నవంబర్లో నాట్లు పెట్టుకోండి. ఎందుకంటే చలికి మనకు పూత రాకుండా ఉండేలా చూసుకోవాలి. ఆహా, కరెక్ట్గా ఏంటంటే మనకి మీరు తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రాంతంలో మనకి డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి నెలాఖరు వరకు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆ పూత టైంలో చలి అంటే టెంపరేచర్ తగ్గకుండా ఉండే విధంగా చూసుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు 10 రోజులు అయితే ఇప్పుడు అక్టోబర్ కాబట్టి నవంబర్ డిసెంబర్లో మీకు నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో పూత వచ్చేస్తుంది, ఇబ్బంది ఉండదు. మనం నవంబర్ డిసెంబర్లో నాటుకుంటాం సార్. ఏదండి? నవంబర్లో నాటుకుంటాం. నవంబర్లో నాటుకుంటారు. అదే అంటున్నా, మీరు డిసెంబర్ లోపు మీకు డిసెంబర్ నెలాఖరికి అట్లా పూత వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏదండి? బెండ కూడా వేసుకోవచ్చు. బెండకి ఒక టైం అంటూ లేదు, 365 రోజులు ఎప్పుడైనా వేసుకోవచ్చు. దానికి నీటి లభ్యత అనేది ఇంపార్టెంట్. చలికి బెండకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ మిరపకి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ బెండకి అంత ఇబ్బంది ఉండదు. సరే. ఓకే సార్, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. बदलो बदलेगा देश, सबसे पहले मन स्वच्छ किया। नामुमकिन को हाँ मुमकिन हमने करके दिखाया है। जन जन ने हाथ मिलाकर सपना सच्चा बनाया है। सदियों से जो ना देखा किसी ने वो सपना है देखा। हाँ स्वच्छ बने भारत अपना बापू से यही है सीखा। इतिहास में है दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, हाँ सत्याग्रह से स्वच्छाग्रह तक, इतिहास में ये दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, हाँ सत्याग्रह से स्वच्छाग्रह तक। बापू संतोष हो सुपुन, सत्याग्रह से स्वच्छाग्रह तक, रचनी हम इतिहास के। सत्याग्रह से स्वच्छाग्रह तक। పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో హలో, మీ పేరు? అండి ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రుద్రబాద్. ఓకే, మీ ప్రశ్న అడగండి. మేము మిర్చిలో బొబ్బరు సమస్య ఉందండి. చెప్పండి. మిర్చిలో కొద్ది బొబ్బరు ఉందండి. ఆ, ఆ. దానివల్ల ఇప్పుడు ఆ చెట్లు ఉండే పీకేసి ఎట్లా పీకేయమంటారా? మిర్చిలో బొబ్బర అంటే వైరస్ తెగులు వచ్చింది పూర్తిగా. ఆ వైరస్ ఆడాడ రూపాయలు ఒక 10 పైసలు తగులుతుందండి. 10 పైసలు అంటే అంత అవసరం లేదు కదా. ఏ అయితే మొక్కలు చనిపోయినాయో ఆ మొక్కలు పీకేసి కాల్చేయండి. వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది కదా. ముఖ్యంగా ఈ వైరస్ స్ప్రెడ్ చేయడానికి తెల్లదోమ ఉంటుంది కదా. తెల్లదామంటే మన తెల్లదోమ అనేది బాగా ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో వాటి నివారణకి మనం మందులు వాడుకుంటే సరిపోతుంది. ముందు ఏ అయితే తెగులు వచ్చినాయో ఆ వైరస్ వచ్చిన తెగులన్నిటిని పీకేసి కాల్చేయండి. అదే అండి. సరే అండి. ఓకే ఓకే సార్, మీరు ఇందాక చెప్తున్నారు కదా సార్, అంటే ఒక చోట ఉండి ఒక చోట వ్యవసాయం చేయడం అనే పద్ధతి గురించి. సో జనరల్గా ఏంటంటే రైతులు చాలామంది రైతులకి ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే పెద్ద రైతులు ఉంటారు. సో వాళ్ళకి వ్యవసాయం చేసి ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో గమనించుకోండి, 60 సంవత్సరాల పై చీలికిన రైతులు చాలామంది ఈ మధ్యకాలంలో మాకు తారసపడ్డారు. ఈవెన్ 75, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారు ఇంట్రెస్ట్గా.
సో వాళ్ళకి ఏంటంటే ఈ వయసులో చేసి ఓపిక ఉండదు, బట్ చెయ్యాలని ఉత్సాహం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైతే మంచి వాళ్ళ దగ్గర ఉన్న మంచి యూత్ ఎవరైతే ఉంటారో, కుర్రవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి మంచి అవగాహన కల్పించి ఆ వ్యవసాయ విధానం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ మోడల్ని కనుక ఇంట్రెస్ట్గా చేయించగలిగితే డెఫినెట్గా లాభదాయకం ఉంటుంది. సో అది కొంతమంది రైతులు ఉంటారు, డబ్బులు ఉంటాయి పెడతారు, వేరే వాళ్ళు చూసుకుంటారు. సో ఈ సమీకృత వ్యవసాయ విధానంలో అది కుదరదు. ఎందుకంటే ఎవ్రీడే మానిటరింగ్ ఉండాలి. సపోజ్ మనం పెంచుకునే జీవాలు ఉంటాయి, కోళ్ళు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతిరోజు దానికి అటెన్షన్ ఉండాలి. అంటే దానికి సాకడానికి ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి, అవి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ జబ్బులు వస్తే వాటిని ఇమీడియట్గా మందులు వేసి మనం మాన్పించుకోవాలి. అలా నెగ్లెక్ట్ చేసామనుకోండి, జీవాలకు ప్రస్తుతం ప్రాబ్లం ఏమిటంటే తెగుళ్ళు వచ్చేస్తే దానికి అయ్యే ఖర్చు ఇతని రాబడి కంటే డబల్ ఉంటుంది. సో అట్లాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకుని, అంటే ఇప్పుడు మనం ఇంట్రెస్ట్గా రైతు అనుకోండి, మనం ఎవ్రీడే చూసుకుంటూ ఉంటాం. ఆవు ఎలా ఉంది, లేదంటే గోళ్ళు ఎలా ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆ కోడి ఎలా ఉంది, ఈ కోడి ఎలా ఉంది, మనం జనరల్గా అన్నీ విజువల్గా చూసుకోగలుగుతాం. అదే ఎవరో కూలీలకు వదిలేసాం అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. డబ్బులు ఇస్తారు కాబట్టి డబ్బులు అలా చూసుకుని వదిలేస్తారు తప్ప ఇంట్రెస్ట్ ఉండదు. దానివల్ల ఏంటంటే రైతుకి కనపడిన నష్టం కలుగుతుంటుంది. చాలామంది రైతులు సమీకృత వ్యవసాయ విధానం ఎస్టాబ్లిష్ చేసి మీరు అన్నారు చూడండి, ఒకనొక స్టేజ్లో ఇంట్రెస్ట్ పోయి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే రైతే. స్టార్ట్ చేసిన రైతుదే ప్రాబ్లం. అతను కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. చాలామంది కూడా చేసే తప్పు కూడా అదే. సో అదేంటంటే ఖచ్చితంగా చెప్పాలంటే మనం పూర్తిగా మన ఫ్యామిలీతో పాటు ఎలా నిరంతరం ఉంటామో అట్లాగే ఈ సమీకృత వ్యవసాయ విధానంతో ఉంటేనే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఆ సక్సెస్ రేట్ అనేది ఇతను ఇచ్చి ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ కూడా తీసుకుందాం. హలో హలో అలా మీ చెప్పండి. పేరు? హలో మీ పేరు? మా పేరు వీరేష్ మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి సార్తో మాట్లాడండి. చెప్పండి మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ ఒకటి ఇప్పుడు వర్షాకాలము పచ్చిగడ్డి వేస్తాం కదా సార్ గేదెలకి. అవునండి. ఇప్పుడు వేసవకాలం వస్తుంది, పాల ఉత్పత్తి ఇంకా పెరగాలంటే మనము గేదెలకి ఎటువంటి దానా ఇంకా అందించాల్సి? ఎగ్జాక్ట్, మంచి క్వశ్చన్. ఎందుకంటే మన వేసవి కాలంలో పశువుల కొరత అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మనకి ప్రధాన సమస్య అదే. సో వర్షాకాలంలో అంటే మనకి వర్షం ఉంటుంది కాబట్టి మనకి నిరంతరం వచ్చే అవకాశం ఉంటుంది. గడ్డి ఏదోటి మొలుస్తూ ఉంటుంది, మనం కోసుకుంటూ ఉంటాం గట్ల మీద అయినా. కానీ వేసవికాలం వచ్చినప్పటికీ నీటి కొరత లభ్యత లేకపోవడం వల్ల ఈ పశుగ్రాసాలు పెంచడం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానికి ఏం చేస్తామంటే మనం ఈ సైలేజ్ మేకింగ్, హే మేకింగ్ అంటాం చూడండి. అంటే కుంపట్లో మనం ఏదైతే ఈ వర్షాకాలంలో అధికంగా వచ్చే గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పాత్ర వేస్తాం. ఒకప్పుడు వేసేది మన పురాతన కాలంలో, అంటే కొంచెం బెల్లం వేసి దాన్ని కొంచెం మగ్గబెడతాం. ఆ మగ్గబెట్టింది అనేది మన దానాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి మనం చాప్ కట్టర్స్ వాడుకొని ఏదైతే మనకి వర్షాకాలంలో లభ్యతలు ఉన్న సజ్జలు కానీ, జొన్నలు కానీ, మన పంటలు వేసిన ఈవెన్ మినుములు కానీ, పెసలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని దాన్ని బెయిల్ చేసుకుని ఎండబెట్టి కానీ, లేదంటే ఈ సైలేజ్ మేకింగ్లో, హే మేకింగ్లో తయారు చేసుకుని నిల్వ ఉంచుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువ మనకి లాభదాయకంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నారు చూడండి, ఈ దానాలో సమీకృత దానా అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మినరల్ మిక్సెస్ ఇప్పుడంతా కూడా వేసవకాలంలో కొంచెం పశువులకి ఎక్కువ వేడి చేస్తూ ఉంటాయి. ఆ వేడి చేయకుండా ఉండడానికి ఈ మినరల్ మిక్సర్ అనేవి వాడుకునేటప్పుడు దాంట్లో చిన్న మెడిసిన్స్ అవి కొంచెం కలుపుకొని మనం పెట్టుకున్నట్లయితే ఈ చల్లగా ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే మనకి వేసవకాలంలో మనకి వేడిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వేడిగాళ్ళు తగలకుండా మన తడిగుడ్లు కప్పుకొని, అది మన బరకాలు అవి కప్పుకొని, కొంచెం గోను సంచులు కప్పుకొని కొంచెం తడుపుకున్నట్లయితే పశువులు కూడా చల్లగా ఉండి ఆరోగ్యకరంగా ఉంటాయండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో అలా చెప్పండి. హలో, మీ పేరు? చెప్పండి అమ్మా, ఎవరు? చెప్పండి మీ పేరు, ఊరు చెప్పండి. మేము చెన్నై నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఓకే, మీ ప్రశ్న అడగండి. మేము జామ చెట్టుని పెంచుతున్నాం. ఓకే, చెన్నై నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి అమ్మా, జామ చెట్టు పెంచుతున్నారు, చెప్పండి. అది 2 years అయింది పెట్టి, ఇంకా పూత రాలేదు. ఓకే,
అంటే జామ మొక్కమ్మ మీరు వేసింది విత్తనం ఎక్కడి నుంచి అంటికట్టి అవునండి. తీసుకొచ్చారా? జామ మొక్క. జామ మొక్క తెచ్చారా అంటి తెచ్చారా? అంటే అంటే ఏమిటంటే అమ్మా ఆరోగ్యకరంగా ఉందా జామ మొక్క? పక్కన పిల్లక కూడా వస్తుందండి. అలా కదమ్మా, జామ మొక్క మీది 2 సంవత్సరాలు అయింది. జామ మొక్క బాగా మీకు ఆల్రెడీ ఆకులు అయ్యింది, బాగా పచ్చగా ఉండి బాగుంటుందా? ఎండు తెగులేని ఉంటుందా? ఉంది, పెద్దగా అయింది కానీ పూత రాలేదు. పూత రాలేదు. అసలు జామ చెట్టుకి ఎన్ని సంవత్సరాలకి పూత వచ్చిందండి? అంటే ఇప్పుడు వచ్చి అన్ని తైవాన్ జామ అని వస్తున్నాయి కదమ్మా, ఆ తైవాన్ జామ అయితే మన వేసిన సంవత్సరానికి వచ్చేస్తుంది. మామూలు దేశవాళీ జామ అన్నప్పుడు అంటే మనం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు లోతుగా పెట్టుకున్నాం అనుకో, అంటే దానికి ఉదాహరణ చెప్తాను, 30 నుంచి 40 సెంటీమీటర్ల డెప్త్లో పెట్టమంటాం ఈ జామ మొక్కలు నాటుకునేటప్పుడు. అంతకంటే లోతుగా పెట్టినప్పుడు ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మొక్క నిలదొక్కుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మనకు ముఖ్యంగా ఏంటంటే దేశవాళీ రకాలు తీసుకున్నప్పుడు ఏంటంటే జామ 3వ సంవత్సరం నుంచి లేదంటే 4వ సంవత్సరం తర్వాతే పూతకు రావడం, కాయ కాయడం అనేది జరుగుతుంది. మొదటి 2 సంవత్సరాల్లో పక్కన పిల్లకలాగా వస్తుందండి, అది ఉంచమంటారా? పిల్లకలాగా వస్తుందమ్మా. మొదట్లో ఇంకోటి అంటే 2 మొక్కలు వేసారా, ఒక మొక్క వేసారా? ఒక మొక్కే వేసాము. అంటే అక్కడ ఇంకో మొక్క ఉండి ఉంటుంది. అంటే మేబీ మీరు తెచ్చిన దాంట్లో 2 మొక్కలు ఉండి ఉంటాయి, ఒకదాని తర్వాత వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కొమ్మలు వస్తాయి. జామ అనేది ఒక మొక్కే ఉండి పైకి వెళ్ళిన తర్వాత కొమ్మలు వేస్తూ ఉంటుంది. లేదంటే భూమి లోపల ఎక్కువ పెట్టేసాం అనుకోండి, భూమి లోపల నుంచి కొమ్మలు వేసుకుంటూ వస్తుంది. అట్లా మీరు జనరల్గా ఏంటంటే జామ అనగానే ప్రతిరోజు నీళ్ళు పోసేస్తూ ఉంటారు. ఏ అయితే మన పండ్ల తోటలు ఉన్నాయో పండ్ల తోటలకి రెగ్యులర్గా నీళ్ళు పోయకూడదు, ఎప్పుడు అవసరమో అప్పుడు పోయాలి అంతే. ప్రతిరోజు నీళ్ళు పోయడం వల్ల కూడా పూత సరిగా రాకుండా పూత వచ్చింది కూడా రాలిపోతూ ఉంటుంది. రోజు పోయకూడదు. ఇప్పుడు వేసవకాలం ఉందనుకోండి, వారం 10 రోజులకు ఒకసారి బెట్ట అవుతుంది అనుకున్నప్పుడు పోయాలి. వర్షాకాలంలో అయితే నీళ్ళు పోయవలసిన అవసరం ఉండదు. ఇంకోటి ప్రత్యేకించి ఈ జామ మొక్కలకి వర్షాలు వచ్చే ముందు, వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికి ముందు కొంచెం మనం పోషణ అనేది ఇవ్వాలి. అంటే యూరియా లాంటి ఫెర్టిలైజర్ లాంటి ఏదైనా వేసుకుంటే కనుక, డిఏపి లాంటిది వేసుకుంటే కనుక మనకి గ్రోత్ సరిగా వచ్చి సకాలంలో మనకు పూత రావడానికి అవకాశం ఉంటుంది. సరేమ్మా, మంచిదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు కనకయ్య అండి, నేను సిద్దిపేట దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ ప్రశ్నని అడగండి సార్ని. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. నేను బంతి తోట పెట్టినా సార్. బంతి తోట? బంతి పూల తోట. ఓకే సార్, అది ఇప్పుడు పూత ఆల్రెడీ పూస్తూ ఉన్నది. ఓకే. ఇది చాలా దానికి తెగులు వచ్చేసిందండి, పురుగు చాలా పెద్ద లద్ది పురుగు అలా వచ్చేసింది. ఓకే, మందులు ఏమి కొట్టట్లేదా సార్? మందులు ఏమి కొట్టట్లేదండి? మందులు ఏమి పిచికారీ చేయట్లేదా? హలో, బంతిపూలకి లద్ది పురుగు పడుతుందన్నారు కదా, మందులు ఏమి పిచికారీ చేయట్లేదా? చేస్తున్నా సార్, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేస్తున్నా, కానీ ఆ పువ్వుల లోపలికి పోయి అది చస్తలేదు, దాని మీద పురుగు మందు పడతలేదు. ఓకే. పైన ఉన్న పురుగు మాత్రమే వస్తుంది, లోపల పువ్వు లోపల ఉన్న పురుగు వస్తలేదు. ఏ బంతి? F1 హైబ్రిడ్లా మామూలు అండి మీరు వేసినాయి? హైబ్రిడ్ అనండి, మన యూఎస్ కంపెనీ ఒకటి, మన ఇది ఇండూస్ కంపెనీలో కొన్ని 2-3 రకాల సీడ్లు ఉన్నాయండి. ఓకే ఓకే, పెద్దది ముద్ద బంతి పెద్దవి కదా. అట్లాంటప్పుడు మీకు పురుగు అనేది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పాయిజన్ బెయిట్ తయారు చేసుకోండి. అంటే విషపు ఎర్రలు అంటాం కదా, ఆ పాయిజన్ బెయిట్ తయారు చేసుకుని మొక్క మొదల దగ్గర వేసినట్లయితే మీకు ఈ పురుగు అనేది మీకు వచ్చే లద్ది పురుగు ఉదాహరణ ఎలా ఉంటుందంటే రాత్రి వేళల్లో పైకి వెళ్ళి కొట్టేస్తుంటుంది, పగటి వేళల్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే పాయిజన్ బెయిట్ తయారు చేసుకుంటాం. మనం ఏ అయితే మందులు తయారు చేస్తున్నామో దాంతో పాయిజన్ బెయిట్ కింద అంటే తౌడు కానీ కొంచెం జాగరి కలిపి, అదేవిధంగా ఏదో మందు అయితే ఉందో ఆ మందుని మనం కలుపుకొని కొద్దిగా చిన్న గుళికల కింద అంటే చిన్న గోళీల కింద తయారు చేసుకుని మొక్క మొదల దగ్గర వేసినట్లయితే రాత్రిపూట బయటకు వచ్చినప్పుడు ఈ తిని చచ్చిపోవడం అనేది జరుగుతుంది. సో విషపు ఎర్రలు తయారు చేసుకుని పెట్టుకోండి, అది ఈజీగా మీకు కంట్రోల్ అవుతుంది. చెప్పండి.
మీరు వాడే మందులు ఏవైతే ఉన్నాయో దాంతోనే విషపేర తయారు చేసుకోవచ్చు. అంటే ఇది మీరు కొట్టిదంతా పగల కొడతా ఉంటారు, పగలంతా అది భూమి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. సో మీ మందు ప్రభావం మొక్క మీద ఉంటుంది తప్ప కింద భూమి మీదకి వెళ్ళవు. సో రాత్రి వేళ భూమి పగుల్లోంచి పైకి వచ్చి మొక్కల మీదకి వెళ్తూ ఉంటుంది. సో అందుకని ఈ విషపేరలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి మనకి. మంచిదే. ఓకే సార్. సార్ నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, నమస్కారం మేడం. మీ పేరు? మహేందర్ మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహేందర్ గారు చెప్పండి. ఈ చౌడు నేలలో దిగుబడి వచ్చే రకాల గురించి చెప్తారా సారు? అంటే ఏ రకాలండి మీకు? వరి రకాలా? వరి రకాలు. ఎందుకంటే వేసాము కానీ అంతంత దిగుబడి రావట్లేదు చౌడు నేలలు. అది ఎందుకంటే ఖర్చు ఎక్కువైతుంది కానీ దిగుబడి మాత్రం రావట్లేదు. అవును. ఈసీ ఎంత ఉందండి మీకు? లవణ సాంద్రత ఎంత ఉంటుంది? టెస్ట్ చేయించారు ఎప్పుడైనా? లవణ సాంద్రత మీ సాయిల్లో లవణ సాంద్రత ఎంత ఉంటుంది ఎప్పుడైనా టెస్ట్ చేయించారా? చౌడు అంటున్నారు కదా, చౌడు రెగ్యులర్గా ఉంటుంది అంటున్నారు. కారు చౌడు ఎక్కువ ఉంటుందా? సో కారు చౌడు పోయి మార్గాలు ఏమైనా చేస్తున్నారా వేసవకాలంలో? చిన్న చిన్న మళ్ళీ చేసుకుని ఇస్తున్నారు సార్, కొన్ని ఇస్తున్నారు. ఇట్లా నేలలో నీళ్ళు నిలగట్టి తీయడాలు అవన్నీ చేస్తున్నారు కదా. అది చేస్తూ చౌడు తట్టుకునే రకాలను వేసుకోవాలి మీరు. మళ్ళా పైరుకు అక్కడక్కడ తెల్ల వస్తున్నారు సార్. అది మళ్ళీ అవునవును అవును. అదే అందులో దిగుబడి వచ్చే రకం చెప్తే. అంటే ప్రస్తుతం ఏ రకాలు వేస్తున్నారు మీరు చెప్పండి? ఈ 10 ఒకటి 10 అది తట్టుకోలేదు. మళ్ళీ ఇంకోటి 1156 ఒకటి 56 1156 కూడా తట్టుకోలేదు. మళ్ళీ ఒకటి జేజీఎల్ వాడాను. జేజీఎల్ ఇవి కాదులేండి. యాక్చువల్గా చౌడుని కొంతవరకు తట్టుకోవడానికి మా మచిలీపట్నం పరిశోధనా కేంద్రం నుంచి రిలీజ్ అయిన రకాలు ఉన్నాయి. ఎంసీఎం రకాలు అంటాం. అంటే మచిలీపట్నం ఎంసీఎం 100 అని, ఎంసీఎం 100 అనే రకం ఉంటుంది, అది బాగా ఉంటుంది. అదేవిధంగా మా మార్టేరు పరిశోధనా కేంద్రం నుంచి 1290 అనే రకం రిలీజ్ అయింది. అది కూడా మనకి చౌడు తట్టుకునే రకం. చౌడు తక్కువగా ఉంటాయి కనుక 1064 కానీ 1061 కానీ తట్టుకుంటాయి. చౌడు కొంచెం మాదిరిగా ఉంటాయి. ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఎంసీఎం 100 మచిలీపట్నం రకాలు అనేవి బాగా ఉపయోగపడతాయి మీకు. సార్ అది ఏమంటుందో అది ఏం చెప్పేసారు రకం? అది ఎంసీఎం 100, ఎంసీఎం 100, ఎంసీఎం మచిలీపట్నం అండి, మచిలీపట్నం 100. అది దొడ్డు రకమే కదా సార్? అది అంటే దొడ్డు రకమే, మీడియం కోర్స్ రకం. బాగా దొడ్డు రకం అయితే కాదు. అది మళ్ళీ అది వర్షాలకి ఏం పడిపోదు కదా? అంటే మీరు పడదు, అవన్నీ పడిపోని రకాలే. 1290 అనేది మార్టేరు నుంచి, మార్టేరు ఎంటీయు 1290 అనే రకం ఉంది. అది కూడా చౌడును తట్టుకుంటుంది బాగానే. అదేవిధంగా 1061 కానీ 1064 కానీ కొంతవరకు తట్టుకుంటాయి. అంటే తక్కువ చౌడు ఉన్న చోట్ల ప్రాంతాల్లో కూడా బాగా పనికి వస్తుంది అది. అది ఇంకోటి ఏంటంటే సార్, అది దాంట్లో ఎక్కువ అది వచ్చేస్తున్నారు సార్. ఎందుకంటే దాని గురించి జర మంచిగా మాకు రిజల్ట్ వచ్చేటట్టు కౌలు రైతున్నట్టు, మరి దాంట్లో దిగుబడి వచ్చేలాగా జర మాకు మంచిగా అదే రకం వేస్తూ ఉండాలి. మీరు ఏ జిల్లా అన్నారు? మెదక్ అన్నారు కదా? మెదక్ అన్నారు కదా? ఇదే మన సంగారెడ్డి కదా? మీకు 1290 అనే రకం కూడా మీ ప్రాంతంలో ఎక్కువ ఉందండి. అదే అని కానీ ఇక్కడ లేదు సార్. అది వెరైటీ చూసి చాలా అది వెతికినా కానీ ఏమీ అది లేదు సార్. ఒక పని చేయండి, ప్రతి సంవత్సరం మేము మార్టేరులో మే నెలాఖరు జూన్ ఫస్ట్ వీక్లో రైతుల కోసం విత్తనాలు అమ్మడం జరుగుతుంది. పెద్ద ఎత్తున చేస్తాం రైతులకి విత్తనాలు. అవి ఇక్కడ మాత్రం సరఫరా కావట్లేదు సార్. మీరు రండి, మీరు ఒకసారి పరిశోధనా కేంద్రానికి రండి, మార్టేరు రండి. మీకు నచ్చిన రకాలు చాలా ఉంటాయి, డిస్ప్లేలో పెడతాము. చాలా రకాలు ఉంటాయి, చౌడు తట్టుకునే రకాలు, నీటి గుంపుని తట్టుకునే రకాలు. ఇది ఒక్కటి దాని గురించి జర చేయండి సార్. ఎందుకంటే అట్లాగే కౌలు రైతులం. ఎందుకంటే అందుకే అంటున్నా, ఒకసారి మీరు వస్తే అలానే కాదు కౌలు రైతులు కాబట్టి. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, ఈరోజు టాపిక్ కూడా మెయిన్, నా టార్గెట్ కూడా కౌలు రైతులకే. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి వచ్చి విజిట్ చేసుకుంటే ఏ మంచి రకాలు ఉన్నాయి, ఏ సీడ్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు అని అవగాహన వస్తుంది మీకు. ఇప్పుడు మీ ప్రాంతం అంతా చౌడు ఉన్న ప్రాంతాలు కదా, ఆ చౌడు ఉన్న ప్రాంతం కాబట్టి ఒకసారి మీరు ఆ రకాన్ని టెస్ట్ చేసుకున్నట్లయితే మీరే సీడ్ ప్రొడక్షన్ చేసి మిగతా రైతులకు అందించడానికి అవకాశం ఉంటుంది. అదే పెట్టుబడులు మాత్రం 60-70 వేలు దాటుతున్నది. అదే చెప్తున్నా, అందుకని దిగుబడులు మాత్రం ఏం రావట్లేదు సార్. అవునండి, అవును. అందుకని ఖచ్చితంగా ఒకసారి మీరు అది నేను చెప్పిన రకాలు మీరు తెప్పించుకోండి. లేదంటే ఒకసారి మీరు మార్టేరు వచ్చినా సరే మీకు ఏ రకాలు బాగుంటాయి అన్నది కూడా మీరు అక్కడే చూసి తీసుకోవచ్చు కూడా. అంటే సన్నాలు కావాలా, లావులు కావాలా, అవి కూడా మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది మీకు.
మారిటేర్ రావాలన్నా సార్ అది? రండి, ఒకసారి వస్తే పరిశోధన కేంద్రాన్ని విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా ఎన్ని రకాలు ఉంటాయి, ఏ బాగుంటాయని కూడా మీకు ఒక అవగాహన వస్తుంది కూడా. సరే సార్, థ్యాంక్ యూ సార్. సరే అండి. ఎందుకంటే అక్కడికి మారిటేర్ వచ్చినాకనే మాకు అర్థమవుతుంది, ఇక్కడైతే దొరికాయి అన్నట్టు ఈ ఏరియాలో. అలా కాదు, మార్టేరు నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం మాకు చాలామంది అన్ని ప్రాంతాల నుంచి వచ్చి రైతులు విత్తనాలు పట్టుకెళ్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చి. అన్ని ప్రాంతాలు, మీరు తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు మాకు. అందుకే తెలంగాణ రైతులు అందరూ కూడా మాకు పరిచయం ఎక్కువ ఉంటుంది. అందుకే అదే సార్, ఇక్కడ ఎన్ని దిక్కులు తిరిగినాం అంటే మస్తు దిక్కులు తిరిగినాం, కానీ అంటే మా ఏరియా సర్కిల్ తిరిగినాము, తెలంగాణ ఏరియాలో తిరిగినాం, కానీ దిగుబడి వచ్చే రైతులు అవి మాత్రం. మీకు మన రాజేంద్ర నగర్లో పరిశోధనా కేంద్రం ఉంది రైస్కి సంబంధించింది. రాజేంద్ర నగర్లో ఏఆర్ఐ అంటాం. ఆ పరిశోధనా కేంద్రం వరి మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి. ఓకే సార్. మీకు దగ్గరలో అది కాబట్టి, సంగారెడ్డికి దగ్గరలో అది కాబట్టి మీరు వాళ్ళు సంప్రదించినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. సరే అండి, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సార్ నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నాగేశ్వరరావు అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దకాపురం అండి, పెద్దకాపురం. ఓకే, మీ ప్రశ్న అడగండి. నాగేశ్వరరావు గారు చెప్పండి, వినిపిస్తుంది. మీ ప్రశ్న ఏంటి చెప్పండి. పాడిగేదికి మేతలు ఏం పెట్టమంటారండి? ఏదండి? పాడిగేదికి అండి మేతలు. పాడిగేదికి మేతలు? మేతలండి. మేతలు పాడిగేదికి అండి మేతలు ఏవైతే బాగుంది? ఏ అయితే బాగుంటాయా? మీకు చెప్పాను చూడండి, పచ్చిగడ్డి ఎండుగడ్డి సమంగా ఉండాలి. మీరు ఇచ్చిన దానాలో ఖచ్చితంగా కణికలు ఉండాలి. కణికలు అంటే ఐడియా ఉంది కదా, మినరల్ మిక్చర్స్ ఉంటాయి. అంటే ఏదైతే మనకి పాడి పశువులు ఉన్నాయో పాడి పశువులు ఖచ్చితంగా మినరల్ మిక్చర్ ఇవ్వడం వల్ల ఏంటంటే పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది మనకి. అదేవిధంగా పూర్తిగా పచ్చిగడ్డి పెట్టకుండా పూర్తిగా ఎండుగడ్డి పెట్టకుండా రెండు మిక్స్ చేసి పెట్టాలి. దాంతోపాటు మనకి ఏ అయితే అపరాలకు సంబంధించిన మినుములు కానీ పెసలు కానీ సంబంధించిన అవి ఉంటాయి కదా, పచ్చి రొట్టెలు, వాటిని కూడా దాంట్లో మిక్స్ చేసుకున్నట్లయితే వీటికి పోషణ బాగా తినడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా పాల ఉత్పత్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి. సరే అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎన్వి కృష్ణారావు, ఉయ్యూరు అండి. ఓకే, మీ ప్రశ్నను అడగండి, సార్ ఉన్నారు. కృష్ణారావు గారు అడగండి. నమస్తే సార్, మాకు 5 ఎకరాల పొలం ఉందండి. మన వర్షానికి మునిగిపోయిందండి, ఎదగొట్టాను. ఓకే, డైరెక్ట్ సీడింగ్ చేశారు. మొత్తం పోయింది. ఇప్పుడు 8 ఏళ్ల మట్టి ఎదమైతే బతికాను, కానీ ఈ సంవత్సరం దెబ్బతిన్నాను. అక్కడి నుంచి వయసు కూడా పెరుగుతుంది కాబట్టి నేను ఇదే వేయాలనుకుంటున్నాను సార్. వాతపు బొంగులు, వాతపు వెదురు వేద్దాం అనుకుంటున్నారా? ఓకే ఓకే. అది ఎక్కడ దొరుకుతాయి? ఎన్ని సంవత్సరాల పంట అసలు దీనికి ఉంటుందా? అంటే ఈ మధ్యకాలంలో గుంటూరులోనే కొన్ని సంస్థలు ఉన్నాయి, టిష్యూ కల్చర్ వృద్ధి చేసే సంస్థలు కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో టిష్యూ వెదురు వస్తుంది బాగా, టిష్యూ కల్చర్ నుంచి. బెంగళూరుకు సంబంధించిన బేస్డ్ది మనకి గుంటూరులో కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ వెదురు మొక్కలు అంటే మనకి వేసిన 6 నెలల నుంచి బాగా పికప్ అయ్యి 1 yearలో మనకి రెడీ అవుతాయి, 1 or 2 yearsలో. అంటే మీరు ఎందుకు పూర్తిగా వెదురుగా వెళ్దాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా వెదురు 5 ఎకరాల్లో వెళ్ళాలంటే మీకు ఏదైనా ఒక బైబ్యాక్ అన్నా చూసుకోవాలి, లేదంటే పేపర్ మిల్లు వాళ్ళతోటన్నా మీకు టైఅప్ ఉండాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లార్జ్ స్కేల్లో వెళ్తున్నప్పుడు మన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ మార్కెటింగ్ అనుగుణంగా ఏది ఉంటే అది మనం ఎంచుకోవచ్చు. మనకు మార్కెట్ గ్యారెంటీ ఉందనుకోండి, డెఫినెట్గా మనం వెళ్ళొచ్చు. అట్లా కాకుండా మీకు చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మేము చేద్దామంటే అక్కడ లేబర్ ట్రబుల్ బాగా ఉందండి, ఖర్చులు పెరిగిపోతున్నాయండి. 30 బస్తాలు కన్నా ఎక్కువ అవటం లేదు. అదే చేలో 45 బస్తాలు పండించాను, 10-20 వెరైటీ. ఇప్పుడేమో 30 బస్తాలు కన్నా అవట్లేదు, ఖర్చులు పెరిగిపోయింది. 13-18 ఏమి వేయలేదండి మధ్యకాలంలో మీరు? 11-32 వేశానండి. 11-32 కదండి, 13-18. 13-18 వేసినప్పుడు 40 బస్తాలు అయినాయి. అవును. 10-20 మాత్రం 46 బస్తాలు నిలబెట్టి అయిందండి. అవును. ఊరు మొత్తానికి నేను వేదాలని అనుకున్నారు. కాకపోతే మనకు అదృష్టం బాగుంది, హార్వెస్టింగ్ మిషన్ తో కటింగ్ చేయిస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం. వెరీ గుడ్.
అందుకేనండి ఇక నేను భవిష్యత్తులో ఇద్దరు నాకు ఆడపిల్లలు, ఇద్దరు ఉద్యోగాలు పొట్ట తిప్పల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక నేను ఎదురేసేసి దాన్ని కాపాడేసేసి ఎవరో ఒకరు ఎలా చేయాలి ఏంటంటే టైఅప్ కోసం అడుగుతున్నాను సార్ నేను. అంటే టైఅప్ అంటే 20 రోజులు, నెల రోజులు మీకు అనుబంధంగా అలా కదండి, మీకు అనుబంధంగా నా నెంబర్ చెప్పారు కదా, అనుబంధ సమాచారం నా నెంబర్ ఉంటుంది. మీరు ఈ ఫోన్ లైవ్లో కాకుండా మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళ అడ్రస్ నేను వెతికి మీకు కొంచెం ఇస్తాను నేను. సో వాళ్ళు ఏమైనా బైబ్యాక్ ఉంటుంది అన్నది మాకు తెలియదు, వాళ్ళు మీరు మాట్లాడుకోవాలి అదేమైనా ఉన్నా కానీ. సరే, వీళ్ళు గుంటూరు ఏరియాలో అండి, ఎగ్జాక్ట్ నాకు అడ్రస్ తెలియదు కానీ వాళ్ళు గుంటూరులో అయితే మార్కెటింగ్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు, ఐడియా ఉంది కూడా, వెదురుకు సంబంధించిందే మంచి టిష్యూ కల్చర్లో అవి తీసుకొచ్చి చేస్తున్నారు. అయితే ఇప్పుడు వేయడానికి వీలు పడుతుందండి ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో వేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు లేవు కదా, తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు వేసుకోవచ్చు మీరు. బట్ ఇనీషియల్గా ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం కొంచెం నీళ్ళు చూసుకోవాలండి. వెదురు మొక్కలు వేసిన తర్వాత ఇనీషియల్గా మనం ఆ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎదిగిపోతూ ఉంటుంది. ఆ ఇనీషియల్ 1 or 2 months మాత్రం జాగ్రత్త తీసుకోవాలి మీరు. సరే అండి, మంచి. సార్ నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? జి గోపాలరావు అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి. ఓకే, మీ ప్రశ్నను అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. KMM 1638 అనేది ఎన్ని రోజుల పంట, ఇప్పుడు ఎట్లా? అది కోనారం రకం కదా మీరు అనేది? అవునండి. కోనారం రకం అనేది అది మధ్యకాలిక రకం, 135 నుంచి 140 రోజుల కాల పరిమితి అది. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు కదా, సో ఎందుకు కోనారం రకాలకి వెళ్తున్నారు మీరు? అంటే పత్తి సన్నగా దిగుబడి అది బాగుందనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది చేశారు, దాని గురించి వివరంగా కనుక్కున్నామని మేము. ఓకే, సన్నగా అదే 130 నుంచి 140 రోజుల కాల పరిమితి అండి ఇది. సో దానికంటే కూడా మన దగ్గర మనకి ఉదాహరణ తీసుకుంటే మనకి నెల్లూరులో ఉన్నాయి సన్న రకాలు ఉన్నాయి, బాపట్లలో సన్న రకాలు ఉన్నాయి. సాంబ మసూరి అంటే ఈ కొంచెం సాంబ మసూరి కంటే సన్నగా ఉండి రకాలు వచ్చినాయి ఇప్పుడు. ఏంటండి అవి? సాంబ మసూరి కంటే సన్నగా ఇప్పుడు నెల్లూరు ఉన్నాయి అనుకోండి, నెల్లూరు సోనా మసూరి అని ఉంది, నెల్లూరు సన్నాలని ఉంది. ఇవన్నీ కూడా మన కోనారం కంటే బాగుండే రకాలు ఉన్నాయి అన్నీ కూడా. దిగుబడి కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇది వేసిన వాళ్ళకి కొంచెం దిగుబడి ఆశాజనకంగా ఉంది, కంకి అది బాగుంటుంది. అదేనండి, కొత్త వెరైటీ అన్నప్పటికీ రైతులు ఇంట్రెస్ట్గా చేస్తారు, ఇంట్రెస్ట్ వస్తుంది. కోసం ఆల్రెడీ మన రకం మన ఇంటి విత్తనం అన్నప్పటికీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం, అదే డిఫరెన్స్ అంతే. సో ఉన్నట్లో కూడా మనకి మీకు వ్యవసాయ పంచాంగం ఉంటుంది చూడండి, మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అయింది, దాంట్లో సన్న రకాలు ఎన్ని రోజుల కాల పరిమితి ఏ సీజన్లో వేసుకోవచ్చు అన్నవి కూడా కొత్త రకాలను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అది ఒకసారి చూస్తే కనుక మీకు పూర్తి అవగాహన ఉంటుందండి. సన్న రకాలు మార్టేర్ నుంచి కూడా సన్న రకాలు ఉన్నాయి, 1224 ఉంది, 1262 అని ఉంది, 1271 ఉంది, 1282 ఉంది, 1224, 1262 వేస్తున్నాం. ఓకే, బాగున్నది కదా. 1262 కొంచెం కాలం ఎక్కువైనా కానీ బాగుంటుంది, సన్నాలు బాగానే ఉంటుంది, వరి పడతలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం తినడానికి పొట్ట వెళ్ళిపోతుంది, బియ్యం పోవట్లేదు. ఓకే, 1282 వేసారా? 1271 మొన్న రిలీజ్ అయిన 1271 సంవత్సరం రిలీజ్ అయింది 1271. అది లేదండి, 2782 వేసాం పోయిన సంవత్సరం. ఓకే, అది సేమ్ సామూసూర్ లాగానే ఉంది. ఈసారి మే నెలలో రండి, 1271 అనే రకం మీకు ఇవ్వడం జరుగుతుంది, రిలీజ్ అయింది 1271 అనేది. సన్నగా ఉండి బాగుంటుంది, మనకి 135 రోజుల్లో కాల పరిమితిలో బాగుంటుంది కూడా. ఓకే, సరే అండి. అంటే ఈ కొన్నారం సన్నాలు అనేది ఇప్పుడు దాదాపు ఏమైనా వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. ఈ నవంబర్ ఆఖరికి విత్తనాలు పోసుకొని, లేకపోతే వేసవకాలం సన్న రకాలు అయితే నోక్ అవుతాయి. వేసవకాలం వద్దు, వేసవకాలం ఏంటంటే మనకి ఫ్లవరింగ్ వచ్చే టైంకి ఎండ ఎక్కువ ఉంటే కనుక ముక్క అయిపోతుంది మీకు, అసలు వద్దు. వేసవకాలంలో వరి అనేది వెళ్ళనే వద్దు. మనకి ఎండలు తగలకూడదండి, బాగా గింజ కట్టిబడి దశలో కనుక ఎండలు ఎక్కువ ఉంటే కనుక ముక్క అయిపోతుంది, మళ్ళీ అది పెద్ద మనకి సమస్య, మార్కెటింగ్ కూడా వెళ్ళదు మనకి. అంటే నవంబర్ ఆఖరిలో పోసుకుంటే మార్చి లోపు అయిపోతుంది మీకు, జనవరి ఫిబ్రవరి మార్చి లోపు అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పర్వాలేదట? పర్వాలేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం.
హలో హలో హలో, మీ పేరు? నా పేరు బి నరసింహమూర్తి అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం అండి. ఓకే, మీ ప్రశ్నను అడగండి, సార్ ఉన్నారు. నరసింహమూర్తి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మేము ఆర్జీఎల్ 2537 వరి సాగు చేస్తున్నాం సార్. అవునండి. అయితే నాట్లు వేసి 75 రోజులు అయింది సార్. నాట్లు వేసి 75 రోజులు అయింది. ఓకే. అయితే ఈరోజు పైపాటుగా చివరిగా యూరియా పొటాష్ అంటే చేను బాగా గ్రోత్ ఉంది, ఒక 20 కేజీలు యూరియా 20 కేజీలు పొటాష్ వేద్దామని పొలంలోకి వెళ్ళాం సార్. ఓకే. వెళ్ళేటప్పటికి ఈ చిగుర్లు కాస్త ఎరుపెరుపుకుంటే కొద్దిగా పాత అనుభవం మీద కొద్దిగా మొదల్లో చూసాం సార్. మొదల్లో చూసేటప్పటికి ఒక దుబ్బుకి కొద్దిగా దోమలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి సార్. రైట్. మొన్ననే ఒక వారం రోజుల క్రితము కొద్దిగా పొడ తెగులుంటే ట్రైసైక్లోజోల్ కొట్టాము. హెక్సాకోనజోల్ రైట్ కొట్టాము సార్, కొద్దిగా తగ్గింది. అయితే ఇప్పుడు దోమ మాత్రము దుబ్బుకి ఒక మాదిరిగా దోమలు ఉన్నాయి సార్. అయితే ఒక 10 రకాల మందులు ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పుడు ఏం మందులు కొట్టాలా అని చెప్పేసి. అలా కాదు, మీరు దోమ ఉన్నప్పుడు ఏ చిన్నపాటి ఎసిఫేట్ కొట్టినా పోతుంది, మీకు మోనోక్రోటోఫాస్ కొట్టినా పోతుంది. అంటే మీకు దోమల సంఖ్య తక్కువ ఉంది కదండి. తక్కువ ఉంది కాబట్టి తక్కువలో దోమకు పోయే మందులు ఏమి ఉన్నాయో అవి కొట్టుకోండి, ఇబ్బంది లేదు. 20-30 దోమలు పెక్సలాన్ లాంటి కాస్ట్లీ మందులకి వెళ్ళవలసిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? మీరు ఏ అయితే తక్కువ ఖరీదుతో ఉన్న మందులు ఏమైనా ఎసిఫేట్ కొట్టుకున్నా మీకు హ్యాపీగా సరిపోతుంది. అదే ఈ రోజు యూరియా పొటాష్ వేసాం కదా, దాని ఎఫెక్ట్ అంటే ఏమైనా కొంచెం ఎండలు కూడా ముదిరినాయి కదండి. ఇప్పుడు వర్షాలు తెరిపిచ్చేసి కొంచెం ఎండలు వచ్చినాయి కాబట్టి కొంచెం దోమ తీవ్రత ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అంటే దోమ ఉండుంటే ఎరువు ఆపేవాళ్ళమేమో సార్. అయితే ఎరువు చూసేటప్పటికి మెల్లమెల్లగా అక్కడక్కడ పర్లేదు. ఎలాగ ఎరువు ఇప్పుడు పొట్టకొచ్చింది కాబట్టి మీరు ఎరువు వేశారు, కరెక్ట్గా పొట్టకొచ్చినప్పుడు ఎరువు పడాలి, 100% కరెక్ట్. సో దోమ ఉంది కాబట్టి మొదలు బాగా తడిసేలాగా పిచికారీ చేయండి. ఆపమంటారు సార్ ఎరువులు? నీటి తడి ఎన్ని రోజులు ఆపమంటారు? నీరు ఉండకూడదు అంటారు కదా. ఓ పని చేయండి ఒకసారి. అలా కాదు, మీరు ఎరువేశారు కదా, ఎరువేశారు కాబట్టి నిన్న వేసారా, ఈ రోజు వేసారు, నిన్న వేసారా? రోజులు తడి పెట్టకుండా ఉండమంటారు. అయిన తర్వాత ఈ ఎరువు కొంచెం వినియోగం అయిపోయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత కొంచెం ఎండగట్టండి. ఎండగట్టి ఎంట్రీకి వాసి నీళ్ళు వస్తాయి కదా, చిన్న పగులు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టుకోండి. అలాగే అప్పుడు ఒకసారి పిచికారీ చేసుకోండి. ఈలోపు నీళ్ళు పెట్టే ముందు ఒకసారి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో మేడం, మీ పేరు? మోహన్ రెడ్డి మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మా చిత్తూరు జిల్లా పుంగూరు. ఓకే, మీ ప్రశ్న అడగండి సార్. మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ప్రశ్న అడగండి. మీ టీవీ వాల్యూమే వినిపిస్తుంది. మిర్చి వేశారు, అడగండి, మీ ప్రశ్న అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించేయండి. మిరప వేసారు సార్, ఎక్కువ పురుగు పడుతుంది, పురుగులంతా కొట్టేస్తారు సార్, దానికి ఏం వాడదామని చెప్పండి. అంటే ఏ పురుగు పడుతుంది? ముడతుందా? ఏముంది? ముడుతుందా సార్? కింద ముడతా పై ముడతా మిరపలు అంటే? ఎక్కువ ముడుతుంది. అది కాయ బాగా వచ్చింది, అది కాయలు అట్లా రాలిపోతున్నాయి సార్. మరి కాయ రాలుతుందా? ఏమన్నా ఎండుగా అవుతుందా? ఎండిపోతుందా సార్? మన కాయ పండు అయింది, రాలిపోతుంది. పండు అయి రాలిపోతుంది. అవును సార్. పురుగు ఈ మైట్స్ అవి ఎక్కువ ఉన్నాయండి, తామర పురుగులు కానీ? సార్ పురుగు పైన మన మచ్చలుగా వచ్చింది సార్ పురుగు. ఆకు మీద మచ్చలు వచ్చినాయా? అవును సార్. ఆకు మీద మచ్చలు వచ్చినప్పుడు మీరు ఫంగిసైడ్ వాడుకోవాలి. పురుగు కాదు, అది తెగుళ్ళండి అది. అందుకనే మీకు పండిపోయిన కాయలన్నీ కూడా రాలిపోతున్నాయి, కూడా కాయ పండకుండానే రాలిపోతున్నాయి. అంటే తెగులు సంబంధించిన మందులు వాడుకోవాలి మీరు. అవును సార్. తెగులు మందులు కొట్టండి. పురుగు మందుల కంటే కూడా మీకు తెగులు మందులు అవసరం ఉంటుంది. సరే, కాల్ కట్ అయింది, చెప్పండి. అంటే అయిపోయిందా సార్? అయిపోయింది. ఓకే సార్, మరి సమీకృత వ్యవసాయం గురించి ఈరోజు చాలా చక్కగా వివరించారు. మా రైతులకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారని మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మీరు ఈ సమాచారం కొరకు, అదనపు సమాచారం కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్: డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త, సస్య విజ్ఞాన విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మాటేరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9949599965. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 9949599965. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.